రోజు 2, 3, 2, 3 అవుతుంది. ఆన్లైన్ ప్లేయర్స్ లైక్ అవుతున్నాయి. అందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ గ్రాండ్గా చేసుకున్నారు. దేవుడు చాలా బాగా దీవించారు. ఈ సంవత్సరం సంవత్సరం మీరు కూడా బాగా చేసుకున్నారని ఆశపడుతున్నారు. దేవుడి స్తోత్రం. ఏంటంటే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాయిస్ క్లియర్ ఉందండి? మంచిది. నేరుగా దైవ సందేశంలో వెళ్దాం. చాలా మంది ఈరోజు క్రైస్తవులుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారి జీవితంలో ఒక మంచి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకంటే దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి, మేము బాగుండాలి, అందరికన్నా బాగుండాలి. ఇలాంటి ఆలోచనలతోనే దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఏదో ఒక సమస్య మీద వెంటాడుతుంది, ఏదో ఒక ఇబ్బంది మీద వెంటాడుతుంది, ఏదో ఒక వ్యాధి మీద వెంటాడుతుంది, ఏదో ఒక రోగం మీద వెంటాడుతుంది, ఏదో ఒక ఆర్థికపరమైన ఇబ్బంది వెంటాడుతుంది, ఏదో అసమాధానం మీ కుటుంబంలో వెంటాడుతుంది. కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి 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 విసిగి వేసారిపోయి ఆఖరిగా దేవుడి సన్నిధికి వచ్చి ఇక్కడ ప్రశాంతత పొందుకుందామని ఆశ కలిగి వచ్చారు. చాలా మంది బ్రతుకుల్లో అదే జరిగింది. నా బ్రతుకులో కూడా అదే జరిగింది. విసిగిపోయిన నా జీవితం, వేసారిపోయిన నా జీవితంలో కూడా నేను ప్రశాంతత కొరకు వెతికినప్పుడు నాకు నజరేయుడైన యేసయ్య దొరికాడు. అలాగే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆ ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించడానికి వచ్చిన వారే. ఈరోజు ఎంతమంది ఆ ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉంటున్నారు? దేవుడి స్తోత్రం. మంచిది, చాలా సంతోషం. ఎందుకంటే యేసయ్యలో ఉన్నవారు ఖచ్చితంగా సంతోషంగా ఏమున్నా లేకపోయినా నా యేసయ్య ఉంటే. అందుకే భక్తులు పాడుతూ ఉంటారు. చాలాసార్లు భక్తులు వారి పాటల్లో నుంచి, వారి కష్టాల్లో నుంచి పాటలు వచ్చాయి. వారి దుఃఖంలో నుంచి మనుషుల జీవితాలను మలిచే మంచి సుమధురమైనటువంటి పాటలతో అనేకమైన కుటుంబాలు కట్టబడ్డాయి. ఈరోజు నేను ప్రత్యేకంగా మీకు నేను తెలియచేయాలనుకున్న విషయం ఏంటంటే, మీరు ఆశీర్వదింపబడాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. కొంతమంది ఆశీర్వదింపబడ్డారని చేతులు లేపారు, కొంతమంది చేతులు లేపలేదంటే వాళ్ళు ఇంకేదో అసంతోషం ఉంది, ఏదో వేదన ఉంది, ఏదో దుఃఖం ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఈరోజు రాత్రి కాల సమయంలో ఎవరినో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిండా సమస్యతో వచ్చావు బిడ్డ. ఇది రాగానే దేవుడు చెప్పాడు, ఈరోజు ఒక వ్యక్తి నేను ఆశీర్వదించబోతున్నాను. నీ జీవితంలో నువ్వు ఏమనుకొని వచ్చావో ఆ కార్యము దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఒకడు ఏమని వస్తున్నా నడక సరిగా లేదు, ఎవరు వస్తున్నా జాగ్రత్త. నీ నడక గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి ఉంది బిడ్డ. నాకు దేవుడు చూపించాడు. నేను తర్వాత నీకు ప్రత్యేకంగా కలిసి చెప్తాను. అందరిలో విలువ తీయదలుచుకోలేదు. ఏదైనా ప్రాపర్స్ అయ్య గారు చెప్పారు, ఇచ్చిన బట్టి చెబితే శాపాలు వస్తాయి, దేవుడు చెబితే అది దేవుడు చెప్పినప్పుడు చెప్పకపోతే ఆ కుటుంబానికి నష్టం చేసిన వారు అవుతాం. చెప్పాలి ఖచ్చితంగా. ఏదైనా వచ్చాను ఏదో మేము సంతోషపరచాలని కాదు. నాకు దేవుడు, నేను ఆ పొత్త నుంచి అడుగుతా ఉన్నా, ఆ ప్రాంతానికి వెళ్తున్నా, నేను ఏం చెప్పాలని ఏం రిజల్ట్ ఇవ్వలేదు. నేను మాట్లాడతలేడికి వచ్చినాక, నేను వచ్చినాక మాట్లాడతలేడు. ఇంట్లో కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేసిన, ఏం చెప్తావు నాయన చెప్పాలి. ఆడొచ్చి కూర్చొని ప్రార్థన చేసిన, ఏం చెప్తావు, ఏం చెప్పలే. ఈడొచ్చి కూర్చొని ప్రార్థన చేసిన, ఏం చెప్తావు అని ఒక మాట చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్పాడో తెలుసా? ఈ రోజు ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి వారు యేసయ్యను కోరుకొని వెళ్ళాలంట. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా వచ్చావేమో, పోయేటప్పుడు ఎవరిని తీసుకొని వెళ్ళాలి? ఎవరిని తీసుకొని వెళ్ళాలి? పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన శతాధిపతి అని కొంతమంది గురించి శతాధిపతి గురించి చెప్పారు. కొంతమంది ప్రధాన ఏమంటారండి సమాజ మందిరపు అధికారి అని కొంతమంది గురించి రాయబడింది. అయితే శతాధిపతుల గురించి కాదు కానీ సమాజ మందిరపు అధికారి గురించి బైబిల్లో నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. సమాజ మందిరపు అధికారి అంటే మీకు తెలుసు, ఒక ప్రాంతానికి దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. శతాధిపతి అంటే 100 మంది సైన్యానికి ఒక నాయకుడుగా ఉండే వ్యక్తి.
నేర్పిస్తున్నారు మీకు? శతాధిపతి. ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తి అండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీ సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, ఈ గ్రామానికి ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, ఈ గ్రామం మొత్తానికి సర్పంచ్ పెద్దనే కాదు, అవునా కదా? వార్డు మెంబర్ అయితే ఒక వాడికే, కానీ సర్పంచ్ అయితే పెద్దలు ఎవరు? ఆయన నడిపించడానికి 100 మందికి పెద్ద ఆయన, కానీ ఊరందరికి పెద్ద ఎవరు? ఈ ఊళ్ళో 2000 ఓట్లు ఉండొచ్చు, 3000 ఓట్లు ఉండొచ్చు, ఊరందరికి పెద్ద ఎవరండి? ఆ సర్పంచ్ అనుకోండి, నేను చెప్పే భాషలో సర్పంచ్ అనుకోండి. ఒక ఊరికి ఉన్నటువంటి ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి ఆయన ఒక రోజంట ఒక సమస్య విషయంలో ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. ఏ ప్రాంతానికి వెళ్ళాడు అంటే బైబిల్లో రాయబడిన ప్రకారంగా మనం చూస్తే ఆయనంట ఒకనొక రోజున తన కుమార్తె, చిన్న కుమార్తె, 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్న కుమార్తెకు జబ్బు చేసిందంట. ఏం చేసిందండి? జబ్బు చేసింది. ఇప్పుడు ఒక గ్రామానికి గొప్ప వ్యక్తిగా ఉన్న అధికారి మామూలు వ్యక్తి ఏమై ఉండడండి. ఈరోజు ఎలక్షన్లో ఒక సర్పంచ్ పోటీ చేయాలంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మా ప్రాంతంలో కోటి అయితేనే సర్పంచ్ అవుతాడు. ఒక సర్పంచ్ కావాలంటే 1 కోటి కావాలి. ఒక వార్డు మెంబర్ కావాలంటే 25 లక్షలు ఖర్చు పెట్టాలి. వార్డు మెంబర్ అంటే ఎంత సంపాదిస్తుందో తెలియదండి. మరి సమాజ మందిరం అధికారి, ఆ దినాల్లో సమాజ మందిరం అధికారి అంటే ఉన్నతమైన స్టేజ్లో ఉంటాడా, మామూలు స్థితిలో ఉంటాడా? చెప్పాలి. ఉన్నతమైన స్టేజ్లో ఉన్న వ్యక్తినే వాళ్ళందరూ కూడా ఎన్నుకుంటారు. ఒక జ్ఞానవంతుని ఎన్నుకుంటారు, ఒక బుద్ధిమంతుని ఎన్నుకుంటారు. ప్రజల క్షేమమును చూసే వ్యక్తి అయి ఉండాలి, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చే వ్యక్తి అయి ఉండాలి. ప్రజలు కూడా ఆలోచన చేసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆ రోజు ఆ సమాజ మందిరం అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంట్లో 12 సంవత్సరాల అమ్మాయికి జబ్బు చేసిందంట. ఇప్పుడు జబ్బు చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, సంప్రదించాలి, ఆమెకి ఏమైనా ట్రీట్మెంట్ చేయించాలి. ఈ 12 సంవత్సరాల వయసులో ఉన్న ఈ అమ్మాయికి జబ్బు చేస్తే ఆయన డైరెక్ట్ గా డాక్టర్లను సంప్రదించకుండా, వైద్యులను సంప్రదించకుండా, ఏ నాటు వైద్యులను సంప్రదించకుండా, ఏ మాంత్రికులను సంప్రదించకుండా అమ్మాయిని ఇంట్లోనే పెట్టి, ఎక్కడ పెట్టి? అమ్మాయిని ఇంట్లోనే పెట్టి ఆయన డైరెక్ట్ గా నడుచుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. ఆ ప్రాంతంలో ఎవరు దగ్గర వెళ్ళాడినా నజరేయుడైనా. మీరు నాకు ఒక్కసారి ఏంటంటే, నేను ఏమనుకో దయచేసి నేను ముచ్చట పెడతాడు, మీరు ముచ్చట పెట్టాలి. ముచ్చట పెడితే అర్థమవుతున్నాడు కదా. ముచ్చట పెట్టకపోతే నువ్వేదో సోది చెప్తున్నావు, మూసుకో అన్నట్టు. కాబట్టి నేను మూసేస్తాను. నేను మూసేయాలా? మాట్లాడుకుందాం అంటే మాట్లాడాలి. మనందరం అక్క చెల్లెలు, నాకు తల్లు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెల్లెలు లాంటి వాళ్ళు ఉన్నారు, బిడ్డలు లాంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా అన్నలు లాంటి వాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు, తండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనమంతా ఒక ఫ్యామిలీ, ఎవరు వేరు కాదండి. వేరా? మనం అందరం ఎవరు పని చేస్తున్నాం? అందరం ఒక రోజు ఏడుండాలి. అక్కడ సంఘాలన్నీ డివైడ్ అయి ఉన్నాయండి. నీ గుంపు ఇక్కడ ఉండదండి. క్రీస్తు యేసులో మనం అందరం ఏక శరీరమై మనం అందరం ఒకటే. వేరుగా భావించుకోవద్దు, వేరు ఉద్దేశాలతో ఆలోచన చేయదు. మనం అందరం క్రీస్తులో ఒక్క శరీరమై అన్ని అవయవులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అన్ని అవయవులు ఒక దగ్గర చేస్తేనే శరీరం అవుతుంది. అవునంటారా కాదంట? ఈరోజు మనం ఒక్కొక్క శరీరంగా ఉన్నాం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. అవయవులన్నీ ఒక దగ్గర చేర్చి ఒక శరీరంగా మార్చాడు. ఈరోజు క్రీస్తు యేసులో మనం అందరం కూడా ఒక వారమై ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా కొద్ది గడియలు మీరు ఆనందాన్ని అనుభవిస్తే మీ దీవెనలు మీతో పాటు వస్తాయి. ఆనందాన్ని అనుభవించకపోతే మీ కష్టాలు మీతో పాటు వస్తాయి. ఈ రోజు నీ జీవితంలో మార్పు రావాలంటే ఎవరు నీతో ఉండాలో నీకు తెలియాలి. ఎవరు నీతో ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో నీకు తెలియాలి. నేను ఒకరోజు ఒక మెసేజ్ చేశానండి మన సంఘం ఇప్పుడు నేనే అన్నాను కదా తేడాగా, క్షమించండి. అంటే క్రీస్తు యేసులో మనం అందరం ఒకటి అన్నాను కదా, మళ్ళీ నువ్వు వేరన్నావు అని తప్పట్టవచ్చు. నేను తప్పట్టకుండా అవకాశాన్ని నేను మళ్ళీ వెనుక తీసుకున్నాను. ఓకే, హల్లెలూయా. ఏం చెప్పారంటే, ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడంటండి. ఆయనకు చిన్న గుడిసె ఉందంట. ఏముంది? చిన్న గుడిసె ఉందండి. చిన్న గుడిసె ఉన్నది అంటే ఆయన పరిస్థితి అర్థమవుతుందో అర్థం కాదు. అర్థమవుతుంది. ఏమి లేని టైంలో ఆయనకి ఏమి లేనట్టే, డబ్బు లేనట్టే, ఆస్తిపాస్తులు లేనట్టే, ఏ విధంగా కూడా చూసినా ఆయన దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అని అర్థమవుతుంది. ఇంకొక ఆయన ఆ ఇంటి పక్క ఒక రేకుల షెడ్ ఆయన ఉన్నాడు. ఈయన కన్నా ఎవరు పెట్టరండి? రేకుల షెడ్ ఆయన పెట్టరు. ఆయన కన్నా పక్కకు ఒక మంచి బిల్డింగ్ ఆయన ఉన్నాడు.
ఇప్పుడు ఇద్దరి కన్నా ఎవరు బెస్ట్ అండి? ఆయన కన్నా ఒక ఆయన మంచి అపార్ట్మెంట్ లో ఉన్నాడు. వీళ్ళందరికన్నా ఎవరు బెస్ట్ అండి? అపార్ట్మెంట్ లో ఉన్నాయన బెస్ట్ కదా. అంటే దేన్ని బట్టి మనం చెప్పగలిగినాం? స్థాయిని బట్టి మన పరిస్థితులను బట్టి చెప్పగలిగినాం. అవునా కదా? ఇలా గుడిసె కన్నా బెటర్, రేకులు కన్నా బెటర్, బిల్డింగ్ కన్నా బిల్డింగ్. అంటే ఒక స్టేజ్ని బట్టి ఒక వ్యక్తిని చెప్పగలం. ఇప్పుడు ఈ గుడిసెలో ఉన్న వ్యక్తి అనుకోని రీతిగా అపార్ట్మెంట్ వరకు పెద్ద ఇల్లు కట్టాడు అనుకో, మనుషులందరికీ ఏం ఆలోచన వస్తుందండి? రాత్రి ఎక్కడో దొంగతనం చేశాడు, లేదా ఎక్కడో బంగారం దోవడానికో వెండి దోవడానికో వెళ్ళాడు, ఏదో నలిగింది, లేకపోతే అంత పెద్ద బిల్డింగ్ ఎలా కడతాడు? అంత పెద్ద బిల్డింగ్ ఎలా కడతాడు? కానీ గుడిసెలో ఉన్నాడు, పాపం బిల్డింగ్ కట్టాడని సంతోషపడాలండి. ఎలా కట్టాడు? ఎక్కడి నుంచి వచ్చాయి? వాడి వెనకాల గోతుల్లో కూడా మొదలు పెడతారండి, ఆరాధీయడం మొదలు పెడతారండి. బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడండి, అలాంటి వ్యక్తి. చిన్న గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసెలో ఉన్న వ్యక్తి అంట ఒకనొక రోజున ఆశీర్వదింపబడ్డాడని ఆ ప్రాంతం మొత్తం తెలిసిపోయిందంట. ఎవరో తెలుసా అని మీరు చాలాసార్లు వినుంటారు, చాలాసార్లు మీరు ఆ మెసేజ్ కూడా చేసి ఉండవచ్చు. చేశారా? మందసం అంటే గుర్తొచ్చిందా? దావీదు మహారాజు అంట ఒక రోజున కొంతమంది సైన్యాన్ని తీసుకోనంట ఒక ప్రాంతంలో మందసం ఉన్నది, ఆ మందసాన్ని మన పురానికి తీసుకొని వద్దామని చెప్పేసి ఒక కొత్త ఎడ్ల బండి తయారు చేయించాడంట. ఏం చేయించాడని? కొత్త ఎడ్ల బండి తయారు చేయించి కొత్త ఎడ్లని కట్టి ఆ ఎడ్లతో పాటు ఆ బండిని సైన్యాన్ని తీసుకొని మందసం ఉన్న ప్రాంతానికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ మందసాన్ని ఆ కొత్త ఎడ్ల బండిలో పెంచుకొని మందసాన్ని తీసుకొని వస్తున్నాడంట. ఎక్కడికి? దావీదు అనే పురానికి తీసుకొని వస్తున్నాడు. వస్తూ ఉంటుండగా సైన్యం కొంతమంది ముందున్నారు, కొంతమంది వెనకాల ఉన్నారు, కొంతమంది ఇంటి పక్క ఉన్నారు, కొంతమంది అటు పక్క ఉన్నారు. ఎద్దులు రోడ్డు మీద నడుస్తూనే ఉన్నాయి, మందసం బండిలో ఉంది, అది వస్తూ ఉంటుండగా రోడ్లో నడుస్తుంటే ఎందుకు ఏమైందో తెలియదు కానీ ఒకసారి కాలు జారి ఇలా వంగిందంట. అక్కడ బైబిల్లో అలాగే రాయబడింది, కాలు జారి ఇలా వంగిందంట. వంగినప్పుడు ఏమవుతుందండి? బండి కొంచెం వంగినట్టు అవుతుంది. అక్కడ మామూలు నా వెనకాల ఉంటాడు నా బాడీగారు, రోజు జాన్వేస్లీ. మొన్న పోతుంటే ఆదివారం నాడు ప్రార్థన ముగించుకొని పోతాము, ఇట్లా అంటుంది బండి, ఇట్లా అంటుంది. ఏమైంది ఎప్పుడు ఇట్లా అనేది బండి ఏమవుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు ఇట్లా చేయబెట్టి ఇట్లా విసుకుతామని, ఎప్పుడు విసుకుతా ఉంటాడు. ఎన్నుకుంటాడు కదా, ఏమో ఎగురుతాడేమో అంటాడు, బాగాలేదు కదా, ఇంకా విసుకుతా ఉంటాడు. ఇట్లా అవుతుంటే ఏమైందిరా అన్న, కళ్ళు మూసుకుపోతున్నాయి. అడిగాడు, నువ్వు కళ్ళు మూసుకొని పోతే కింద పోతావు, నేను ముంగట పోతా. నీ కళ్ళు మూసుకొని పోయినావు అనుకో, నేను వెనక చూడలేనుగా, ఏమవుతున్నాయట? కళ్ళు మూసుకపోతే ఏమైతుందండి? కింద పడతాడుగా. కళ్ళు మూసుకుపోయిన తర్వాత కోమాలకి వెళ్ళిపోతాడు, అది ఎప్పుడు ఏడ దుంపుతాడో తెలియదు. అరే బాబు ఇది బాగలేదురా అని బండి చేసే పాట అది నువ్వు ముంగడి జరుగుతుంది, నన్ను పట్టుకోలేక పట్టుకోకుండా ఇట్లా అంటుడు, మరి బండి ఇట్లా అవుతుంది. మనిషి లోకితే బండి కదులుతా కదలా, అర్థమైపోయింది. అప్పుడు నేను గట్టిగా బెదిరియా కానీ నిద్ర మగ్గుడు. భయం ఏం చేస్తుంది? ఏదైతే మనిషిని కప్పిందో దాని నుంచి విడుదల. భయం లేకపోతే భక్తిలోకి రావండి. హల్లెలూయా. ఇకాడు భయం పోయింది. ఊరికే నేను ఇంటి దగ్గర పోయి నాకు ఏం చేసినా ఇక వాడితో ఊరికే మాట్లాడుకుంటే మళ్ళీ వాడు నిద్రపోతాడేమో. అప్పటికి లేట్ అయిపోయింది. స్పీడ్ పోదాం అనుకున్నాను, నేను 12:30 వీటిని బట్టి. హల్లెలూయా. నేను వచ్చి ఎక్కడికో సాగిపోయా, ఎట్లా పడి సోలికి నుండి కదా. అయితే అప్పుడు పక్కన పడి నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అది ఇలా ఒరుగుతుండగా ఆ బండిలో ఒరగగానే పక్కన ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే, అది కదలగానే అది కింద పడతాడేమో చెయ్యిలా పెట్టాడంట. ఏం చేశాడు? చెయ్యిలా పెట్టాడంట. వెంబడే కింద పడి ఆయన పేరు బైబిల్లో ఉత్స అని రాయాడు. ఏం పేరండి? దేన్ని పట్టుకుంటే చచ్చిపోయినాడు? మందసాన్ని పట్టుకుంటే చనిపోయాడు. దీన్ని ఎవరు చూశారు? దావీదు చూశాడు. దావీదు తీసుకొని పోతుంది. ఈ సంఘటన జరిగిన ఆ స్థలంలో దావీదు ఉన్నాడు. ఈ యొక్క ఉత్స ఎప్పుడైతే ఇలా పట్టుకున్నాడో ఎప్పుడైనా కింద పడి చనిపోవడం దావీదు చూసి ఆయనకి భయం వేసి ఏడికి తీసుకొని వెళ్దాం అనుకున్నాడు
అని. ఇప్పుడు నాకు భయం వేసి ఏమనుకుంటున్నాడు, అబ్బో దీంట్లో ఒక గొప్ప పవర్ ఉంది, దీన్ని ముట్టుకుంటే ఒక వ్యక్తి దేవుడి యొక్క ఉగ్రత వ్యక్తి మీదకి వచ్చింది కాబట్టి ఈ వ్యక్తి నచ్చిపోయాడు. ఇది నా పురంలోనికి తీసుకొని వెళితే నా పురంలో చాలా నష్టము. ఇక దీన్ని నేను తీసుకొని వెళ్ళను అనుకొని మార్గ మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు అడవి ప్రాంతంలో ఒక చిన్న గుడిసె కనిపించింది అంటండి. హల్లెలూయా. ఏం కనిపించింది? ఒక చిన్న గుడిసె కనిపించిందట. పోత భయం ఏం చేసిందంటే అది చెప్పాడు, బాబు ఇది మన నాకు ఉంది కానీ గుడిసెలు పెట్టున్నాడు. ఎందుకు గుడిసెలు పెట్టుకున్నాడు అది? అంటే గుడిసెలు ఉండదు నచ్చిపోయా. ఇప్పుడు ఆయన ఊరికి పోతేనే ఆయన చచ్చిపోతాడు, ప్రజలు చచ్చిపోతారు, పిల్లలు చచ్చిపోతారు, కుటుంబం నాశనం అయిపోతాడు. ఆ దేశానికి తీసుకొని పోలే. మన అడవి ప్రాంతంలో ఒంటరిగా ఎడారి ప్రాంతంలో ఏ దిక్కు లేకుండా అనామకుడిగా బతుకుతున్న వాడి ఇంట్లో పెడితే 5 కావాలండి కదా. అవునా కాదా? ఇప్పుడు మనం ఏం కోరుకుంటామంటే మన ఇల్లు బాగుండే పక్కింటి వాళ్ళు నష్టమైనా సరే అని కొంతమందికి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఆయనకు కూడా అదే ఆలోచనే కదా. అవునంటారు కాదా? ఆయన ఏం చేశాడు, పోతుంటే గుడిసె కనిపిస్తే వద్దురా బాబు, ఆ గుడిసెలు ఎవరు లేరు పాపం, వాళ్ళు పొద్దుంతా కష్టపడి పని చేసుకుని పొద్దుకు వచ్చిన కొద్ది ఉడకబెట్టుకొని తిని పడుకుంటున్నారు. ఉన్నదే చిన్న గుడిసె, ఒకటి ఆయనకు పెద్ద ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఇంట్లో ఆ గుడిసెలో అది పెడితే మీరు పోయి ఎప్పుడైనా టచ్ చేస్తే ఏమైపోతారండి? అంటే వాళ్ళు వచ్చినా సరేనా రాసుకున్న ఉద్దేశం ఎలా అవునా కదా? అంటే దావీదుకు దాని గురించి చూశాడు కాబట్టి దాని యొక్క ప్రభావం ఏంటో తెలిసి ఇది వద్దులే, మన ఊరికి వద్దులే, మన పట్టణానికి వద్దులే అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడండి. సాయంకాల సమయం వచ్చే వరకు ఆ పని చేసుకుని వచ్చిన వాళ్ళు చూస్తే ఆ ఇంట్లో ఏముందట? మందసం ఉందంట. ఆ మందసం విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతిరోజు ఆ మందసం దగ్గర వెళ్ళి ప్రార్థన. ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, అలాగా 3 నెలలు అయిందంటండి. 3 నెలల్లో ఆ గుడిసెలో ఉన్న వ్యక్తి అంట ఆ దేశానికి మొత్తం తెలియజేయబడ్డాడంటండి. హల్లెలూయా. ఎలా తెలియజేయబడ్డాడండి? ఎలా తెలియజేయబడవచ్చు? నేనేం చెప్పాను, గుడిసెలో ఉన్నాడు ఏకదం ఒక పెద్ద బిల్డింగ్ అంటే ఆశ్చర్యమా కాదా? అడవి ప్రాంతంలో ఉన్న అటువంటి ఆ వ్యక్తి, గుడిసెలో ఉన్న వ్యక్తి రోజు ఏం చేశాడు? ఏం జరిగింది అంటే 3 నెలల్లోనంట ఆ దేశానికి మొత్తం తెలిసిపోయే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడంటే మందసము దగ్గర రోజు ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు తన ప్రార్థన విని తనను తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు అని రాయబడింది. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించారండి ఆ వ్యక్తిని? ఎవరు ఆశీర్వదించారు? ఆయన ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటి? ఆ ఇంట్లో మందసం ఉండడమే. హల్లెలూయా. విషయానికి లేరు కొంతమంది ఇక్కడ ఆలోచన చేస్తున్నారు. ఆలోచనలు బంద్ చేయండి, ఆశపడి వినండి. నీవు ఆశీర్వదింపబడాలా వద్దా? చిన్న కారు ఉండొచ్చు, నీకు పెద్ద కారు కావాలా వద్దా? పెద్ద కారు కావాలంటే ఏం చేయాలి? చిన్న గుడిసె పోయి ఏమైంది, పెద్ద బిల్డింగ్ అయిపోయిందంట. అక్కడ అయినా కాలేదా? ఏం చేస్తా ఇందో తెలుసుకో. ఒట్టికి వచ్చిపోవడం కాదండి. సంవత్సరాలు చర్చికి ఏదో బైబిల్ పట్టుకొని వచ్చి పోడు ఈ పని బంద్ చేయి. సినిమాలో వేసినట్టు కాదు. నువ్వు వస్తే ఏమో తీసుకొని వెళ్ళాలి, నువ్వు వస్తే ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి, నువ్వు వస్తే దివింపబడి వెళ్ళాలి, నువ్వు వస్తే నీ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆ దావీదు పురానికి తీసుకొచ్చి ఆ మందసాన్ని ఆ గుడిసెలో పెట్టి గుడిసె నష్టం కావాలనుకున్నాడేమో దావీదు. కానీ ఆ గుడిసెలోకి ఆ మందసం వెళ్తే ఆ గుడిసెలో ఉన్న వ్యక్తి మందసం యొక్క విలువ తెలిసి మందసం దగ్గర ప్రతిరోజు తన కుటుంబం శాస్త్రంగా పడితే 3 నెలల్లో ఆ గుడిసెలో ఉన్న వ్యక్తి జీవితము, ఆయన పేరు తెలుసా? ఎవరు ఆశీర్వదింపబడ్డారండి? ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు? దేవుడి మందసము ఆయన ఇంట్లో ఉన్నది కాబట్టి. ఈ రోజు క్రైస్తవులుగా పిలవబడుతున్న మనందరూ కూడా యేసయ్య నామములో బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఆ పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ పొంది ప్రతి ఆదివారం చర్చికి వచ్చి సాక్ష్యాలు చెప్పి అన్ని చేస్తున్నాం. సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. మీ ఇల్లు ఇప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందా? ఎందుకు లేదు? యేసయ్యనే కదా నమ్ముకుంది, యేసయ్యనే కదా ఆరాధిస్తుంది. ఆయన 3 నెలల్లో ఆశీర్వదింపబడ్డాడంట. ఎవరిని కలిగి ఉంటే, ఎవరికి ప్రార్థన చేస్తే? మరి 3 నెలల్లో ఆయన ఆశీర్వదింపబడితే మరి నువ్వెందుకు ఆశీర్వదింపబడలే? అంటే నీ ఇంట్లో ఏం లేదు, ఏం లేదండి. ఇంట్లో మందసం లేదు, మరి ఎవరికి ఆరాధన చేస్తున్నావు? ఎక్కడైతే తనలో 2 లేక 3 ఏకీభవించుంటారో వారి మధ్యన దేవుడి సన్నిధి. మీ ఇంట్లో
ఈ రోజు నువ్వు లేవు అంటే నీ ఇంట్లో దేవుడి సన్నిధి లేదు. చాలా మంది పెళ్లిళ్ళు అవుతాయంటారండి. పెళ్లిళ్ళు అయిన తర్వాత కొత్త కూడా ఇంట్లో పోతే ఇల్లు కలిసి వచ్చిందని వాళ్ళు ఏమంటారు? గుడ్డు వచ్చిన కాలం బిడ్డ వచ్చిన కాలం అంటారా? నా కోటలు అడిగి పెట్టింది నా ఇల్లు అంటారా లేదా? నా కోటలు వచ్చింది, నా ఇల్లు దీపబడింది అంట. అల్లుడు వచ్చి దీపబడింది అంటారా? ఎందుకు? అత్తగారింటికి కోటలు ఏం తీసుకొని వెళ్ళిందండి ఆశీర్వదింపబడడానికి? ఏం తీసుకొని వెళ్ళింది? హిందువులు అయితే వేరండి, క్రైస్తవులు అయితే ఏం తీసుకొని వెళ్ళాలి? నా జీవితంలో నేను ఒక చిన్న సంఘటన చెప్పి ముందుకు పోతాను. తెల్లవారి నాకు పెళ్ళాడు అంటే రేపు కాదు, అప్పుడు. నీ పెళ్ళి రేపు అయితే ఇప్పుడు ఎందుకు వచ్చినవాడు అనేది. అప్పుడు తెల్లవారితే నాకు పెళ్ళి 94లో జూన్ 5 తారీఖు సాయంకాలం సమయంలో బయట చర్చి దగ్గర స్టే చేస్తున్నాం. నా ఫ్రెండ్స్ వచ్చేసి ఏమన్నారంటే, ఎట్లా రేపు పెళ్లి చేసుకుంటున్నావు కదా, కొంచెం మందు దాటివేమో మాకు అన్నారు. సరేలే అని చెప్పేసి ఒక ఆ పాటలు చెప్పించాను. నీకు తెల్లంటే నా పెళ్లి కదా, నేను ఎందుకు తాగాలనుకో నేను తాగలేదు. నేను క్రిస్టియనే, కాకపోతే మన క్రిస్టియన్ అంటే ఏందో తెలియదు అప్పటికి. సరేలే అని చెప్పేసి వాళ్ళు తాగుతుంటే వాసన మనకు ఊరుకుంటాను. మనకేంటంటే తాగితే ఫుల్ తాగాలి, లేకపోతే లేదు. తాగితే ఫుల్ తాగాలి, లేకపోతే అసలుకే. నా క్యారెక్టర్ ఎట్లాంటిదంటే ఏమంటారుగా, నోట్లో ఏది పెడితే అలాంటి క్యారెక్టర్ నాది. మీరు ఇక్కడ ఎవరైనా తాగిరో నాకు తెలియదు, కానీ నేను రోజు 2 లీటర్ల సారా తాగుతుంటాను. 2 లీటర్ల. నా టైం టేబుల్ ఏంటంటే మీకు తెలియదు కదా, నేను చెప్తా ఉన్నాను. టైం టేబుల్ చెప్పేసి నేను ముంగట్కి వెళ్తాను. పొద్దుగల 6 గంటలకు నా ఫ్రెండ్ ఒక ఆయన గౌడు ఉంటాడు, నాగేష్ గౌడ్ అని. పొద్దున 6 గంటలకే తక్కువ వచ్చి కొడతాడు. తర్వాత నా క్యారెట్ షాప్ ఉంది, క్యారెట్ షాప్లో పడుకుంటుంది, కొడతాడు. కొట్టాక చక్కగా లేచి ముఖం గడిపేది ఏం లేదు, ఆయన కూడా పోవడం. ఎక్కడికి? ఆ జీతగాడు తాళ్ళు ఎక్కుతాడు, ఒక 16 సీజన్ డబ్బు ఉంటుంది, డబ్బు ఒకటి పక్కకి పెడతాం, కడవలు అమ్మేస్తాం ఇద్దరం కలిసి. ఈ 16 సీజన్లో శరీరం సీజన్ తాగుతాం, 10 గంటల వరకు వస్తాం. ఇప్పటిదాకా వచ్చానంటే ఇంత తాగిందో నాకు ఏదో తాగింది లేదంటే దేవుడి సన్నిధిలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నా బతుకులో నా అంత నీచుడే లేడు. 8 అయిపోయిందా, వచ్చిన తర్వాత బుక్కెడు తినేసి మెల్లగా ఆయన నాకు కళ్ళు ఇచ్చాడుగా, ఆయన కళ్ళు ఇచ్చాడుగా, మళ్ళీ ఆయనకి ఏమన్నా ఇవ్వాలి కదా, తెలియాలి కదా. 11 గంటలు మెల్లగా లైన్ కట్టి ఏడిపోదామంటే అప్పుడు గుడంబ కోటర్లు అండి. కోటర్లు ఎర్ర గుడంబ కోటర్లు ఉంటాయి. ఆయన ఒక 2, నేను ఒక 2. ఎంత ఆయన ఈ ప్యాకెట్లు తాగపోతుంది. ఇక ఆడికి క్లోజ్ అయ్యాను. ఇంకో ఫ్రెండ్ నాకు, వాళ్ళ డాడీకి ఏముందంటే గుడంబ ప్యాకెట్లు ఉంటాయి కదా, ప్యాకెట్ల దుకాణం ఉంది, ప్యాకెట్ల పెట్టు. వాడు నేను ఇద్దరం కలిసి క్యారేజ్ చేస్తాం. వాడు సాయంకాలం సమయం కాగానే వాడికి అలవాటు ఏంటంటే అది తాగే అలవాటు. అయితే వాడు ఏం చేసేది, మధ్యాహ్నమే లీకేజ్ చేసేది ప్యాకెట్లని. సూది పెడితే లీకేజ్ అవుతుంది, లీకేజ్ అయిన ప్యాకెట్లను పక్కకి వేయాలి. రోజు ఒక 20 ప్యాకెట్లు లీకేజ్ చేసేది వాడు. కావాలి వాడికి నేను ఏమి ఇప్పించాలంటే గుడంబ కోటల్లో అని చెప్పాలి, లీకేజ్ ప్యాకెట్లు నాకు తెచ్చిస్తాను. నేనేం చేయాలి, లీకేజ్ ప్యాకెట్లు అన్ని గిలాసులు పోసుకొని ఒక్కొక్కటి ఇట్లా చిప్పు పోసుకుంటే కష్టం కదా, సో చెంపు లాంటి తీసుకొని అందులో పోసుకొని ఒకేసారి నీళ్ళు తాగినట్టు గట్ట 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 తాగి. ఎన్ని అయిపోయాయి? పొద్దున ఒక రౌండ్ అయిపోయింది, మధ్యాహ్నం రాత్రికి లీకేజ్ ప్యాకెట్ కొన్ని ఉంటాయి. ఇంకా మళ్ళీ అవి జోబులో పెట్టుకొని పండుకోవాలి. ఎప్పుడైనా మేలుకు వస్తే నీళ్ళు తాగొద్దు. అంటే అలాంటి స్థితిలో ఉన్నోనికి ఆ రోజు తెల్లారితే పెళ్ళి అయితే ఒక్కరోజు ఆగితే ఏం పోయేది ఉండే? ఏం పోదు కదా. వాళ్ళందరూ తాగుతుంటే వాసన నాకు గుంజుతా ఉంది పానం. ఇలాంటి పెరుగుని తాగితే ఎట్టయితుందో బాబు నా ఆలోచన. కానీ తాగు 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 తాగన్న లోపల గుంజుతా ఇక తట్టుకోలే.
నశించిపోయింది. శివుడు పిలిచా ఒక ఫుల్లు తీసుకురారా అన్న, ఫుల్లు తీసుకురామన్నా. వాళ్ళకి ఆపిచ్చా, వాళ్ళ ఆఫ్లో కూర్చున్నాను. చెట్టెనిక పోయి నీళ్లు గడపకుండా సగం కొట్టా. పని చేస్తూనే ఉన్నాం. దాన్ని ఎవరు చూపెట్టలేదు. ఇక ఎట్లాగో నాకేమన్నా ముందే, నాకు ముందు ఇది సగం సరిపోదు నాకు, అందుకే ఎవరికి ఇయ్యలేదు. ఇక పని చేసుకుంటూ మళ్ళీ ఒక రౌండ్ పోయి అది వేసిన తర్వాత ఇక నిమ్మలంగా 2 గంటలు వెతుకున్నా, పడుకున్నా. 2 గంటల దాకా తాగి 2 గంటలు పడుకుంటే తెల్లారి వరకు దిగుతుంది. అంటే సాయంకాలం సమయంగా పడుకుంటే తెల్లారి దిగుతుంది. 2 గంటల కంటే మధ్య ఎన్ని గంటల గ్యాప్ ఉంది? 3, 4, 5. మళ్ళీ 6 గంటల నుంచి రెడీ అయితేనే ఉండాలి. 7 గంటలకు పెళ్లి ప్లాన్ చేసి పిల్లల కోసం స్టడీ చేసి పెళ్లిలో కూర్చుని పెట్టాలి. ఇక నన్ను పెళ్లిలో కూర్చుని పెట్టినా 10:30కు కూర్చుని పెట్టి అయ్యగారు వాక్యం చెప్తామని మనకు అసలుకి తెలియదా? ఊగుతా ఉంది పారవద్దు. ఊ పెట్టలేమో పెళ్ళేందుకు వెళ్తారట్టుగా రాత్రి వేసింది దిగకపోయి ఊగుతుంది, కాలు ఎదురు నొక్కుతుంది. మరి పొద్దున అలవాటు కదా 8 గంటలకు 8 గంటలు కూడా అక్కడ అది బంద్ అయింది, ఇదే బంద్ అయింది. ఊగుతా ఉంది. ఇక అయ్యగారు ఇంకొక ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన అయిపోయినా ఇంకో ఆయన వాక్యం చెప్తాడు, ఆయన అయిపోయినా ఇంకో ఆయన చెప్తాడు. అయిపోవాలి కదా. వీళ్ళు ముగించేటట్టు లేరు, నాకేమో ఊగుతా ఉంది. ఇక సరేలే అని చెప్పేసి కళ్ళు మూసుకున్నట్టే యాక్షన్. అందరు ప్రార్థన చేస్తాడు, కళ్ళు అయ్యగారు వాక్యం చెప్తుంటే కళ్ళు మూసుకున్నాడు. ఇక లాస్ట్కి అయిపోయింది. ఇక ప్రమాదాల కాడికి వచ్చింది. నిన్న మబ్బుల్లో ఉంది, మైకంలో ఉన్నా. ఏమి చేసినవయ్యా? పిల్లలు పెళ్లి చేసుకోండి కానీ తెచ్చిన సార్ పుస్తే ఇలా కళ్ళు మూసుకోపోతే రాదు. కడతావా ఏదో చెప్పించి ఆ నిద్రబాబులు ఏం చెప్పినా తెలియదు. పుస్తకం కట్టమంటే మన సినిమా ఉంటుందండి. ఇప్పుడు పుస్తకం ఎంతమందికి ఉందో తెలియదు కానీ మన పుస్తకం సినిమా ఉంటుంది. నేను కట్టేది సినిమాను లోపలికి పెట్టి కట్టడం మొదలు. వచ్చింది వాళ్ళ చిన్నమ్మ, పుస్తకం నేను ఇప్పుడు పని కట్టినాను. సరే కదా మాకు ఖర్చులు ఉడికేస్తుంది. చూడండి స్నేహం ఏం చేసింది. స్నేహం ఒకప్పుడు దేవుడు. అయితే అలాంటి వ్యక్తిగా ఉన్న ఈరోజు ఈ విధంగా మార్చబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకనొక రోజున ఆమె మెడలో నేను ఎప్పుడైతే పుస్తకం కట్టానో దేవుడు నా జీవితాన్ని మార్చడానికి ఆమెను నా ఇంటికి ఆమెతో పాటు సన్నిధి దీవించింది. ఆమె నా జీవితంలోకి రాకపోయి ఉంటే, ఆ దేవుని సన్నిధి ఆమె తీసుకొని రాకపోయి ఉంటే నా బ్రతుకు మారేది కాదు, నా స్థితిగతి మారేది కాదండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నా ఇంట్లో అడుగు పెడితే ఏం జరిగింది? నా బ్రతుకు నా ఇంట్లో ఆమె అడుగు పెట్టింది, ఆమెతో పాటు దేవుడు. ఆమె ఎవరితో సాహసం కలిగి ఉంది? దేవుడితో సాహసం కలిగిన వ్యక్తి ఏ ప్రాంతంలో అయితే అడుగు పెడతాడో ఆ ప్రాంతం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు ఎక్కడ అడుగు పెట్టాడండి? ఐగుప్తులో అడుగు పెట్టాడు. యేసేపు దేశంలో అడుగు పెట్టాడండి. ఇప్పుడు యేసేపు వెంబడి ఎవరున్నారు? ఎవరిని బట్టి ఆ దేశం ఆశీర్వదింపబడింది? ఎవరిని బట్టి? మరి యేసేపును బట్టి ఆ దేశం ఆశీర్వదింపబడిందని అక్కడున్న రాజే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇతన్ని బట్టి నా ఇల్లు ఆశీర్వదింపబడింది, ఇతన్ని బట్టి నా పంట ఆశీర్వదింపబడింది, ఇతన్ని బట్టి నా దేశం ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరిని కలిగి ఉన్నాడు? ఈ రోజు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? మరి నువ్వు ఆశీర్వదింపబడ్డావా? నువ్వు దీవింపబడ్డావా? నీ ద్వారా ఎవరైనా దీవింపబడ్డారా? నువ్వు అడుగు పెడితే నీ అత్తావా ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో ఆశీర్వాదాలు వచ్చాయా? లేదా నీ పెళ్లి కాకుండా ఉన్న వ్యక్తివై ఉంటే నీ ఇంట్లో నిన్ను బట్టి నీళ్ళు ఆశీర్వదింపబడిందా? ఒకసారి ఆలోచన. ఈరోజు నేను ఆశీర్వాదం గురించి చెప్తా ఉన్నాను.
ఒక ఇంట్లో 3 నెలలు దేవుడి మందసం ఏమైపోయిందంటండి? ఏమైపోయిందంటండి? మీ ఇంట్లో 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిని అనుభవిస్తున్నారని చెప్తా ఉంటారు. ఏమయ్యా గ్రూపుకి చేసుకుంటున్నారు అంటే గ్రూపుకి ఎవరికి వస్తారండి? దేవుడు దిగి వస్తే ఆశీర్వపడతాము. మరి ఎందుకు ఆశీర్వపోవాలి? ఆశీర్వదింపబడిందని నేను గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను, నేను తాగిపోతున్నాను చెప్పాను కదా, తిరిగిపోతానని చెప్పాను. నా జీవితం మార్చలేదు. ఎవరిని బట్టి మారిందండి? దేవుడు నీ ఇంట్లోకి వస్తే నీ పరిస్థితి మారుతుందండి, నీ స్థితిగతి మారుతుందండి, నీ జీవితం మారుతుందండి. అయితే ఆ రోజు ఆ తండ్రి గారు ఏం చేశారంటే తన బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటేనంట ఏడికి వెళ్ళాడు? యేసే దగ్గరికి వెళ్ళాడండి. యేసేని కలుసుకున్నాడు. కలుసుకొని ఏమంటున్నాడంటే అయ్యగారు నా ఇంట్లోకి నువ్వు రావాలి. ఎవరు రావాలి? యేసయ్యా నా ఇంట్లోకి నువ్వు రావాలి. నా బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉంది, నువ్వు వస్తే నా బిడ్డే బ్రతుకుతుంది రాయ్యా అన్నాడట. సరే అని యేసుప్రభువు వారు ఆయనతో పాటు రావడానికి సిద్ధపడి వస్తున్నాడండి. ఆయనతో పాటు రావడానికి సిద్ధపడి వస్తున్నాడు. వస్తూ ఉంటుండగా మార్గ మధ్యమున నాలాంటి పిచ్చి నా కొడుకు చాలా మంది ఎదురయ్యారు. ఎందుకంటే పనిపాట్లు లేని కదా అప్పుడు ఆయన పనిపాట్లు లేనికి ఏముంటుందండి? ఆడిని పోగు చేసుకునే అలవాటు ఉంటుంది. అక్కడ కొంతమంది పనిపాటు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాగా లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది వచ్చొచ్చిగా ఆయనను చాలా రకాల ఇబ్బందులకు గురి చేయడానికి ఉన్నవారు కొంతమంది ఉన్నారండి. ఇలా పోగ అయిపోయి గుంపు అయిపోయింది. ఎక్కడైతే నలుగురు గుంపు అవుతారో 10 మంది జామ్ అయిపోతారు. నలుగురు నిలబడిన దగ్గర ఇంకా 10 మంది 10 మంది నిలబడిన 50 మంది అవుతారు. 50 మంది నుంచి 100 నుంచి 1000 ఏమో జరిగింది. అవునా కాదు? ఎవరు లేకుండా ఇద్దరు కలిసిపోతుంది ఎవడు? ఇప్పుడు యేసయ్య గురించి తోడుకొని వద్దామని ఆ ఇంట్లో చెప్పి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు ఈ యజమానుడు. యేసయ్య వస్తానన్నాడు. వస్తూ ఉంటుండగా కొంతమంది జనాలు ఆ దినాల్లో ఏమి తెలుసుకున్నారా యేసయ్య గురించి అంటే యేసయ్య ఆ దినాల్లో మహా భయంకరమైన రోగాల నుంచి విడుదల చేస్తున్నాడట. మహా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడట. ఈ లోకంలో ఎవరి వల్ల కాని కార్యములన్నీ కూడా ఆయనే చేస్తున్నాడట. అప్పుడు ఆ ప్రజలందరికీ కూడా ఆయా ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఆయన గురించి సువార్త తెలియచేయబడి ఆ వార్త తెలియచేయబడిన కారణం బట్టి యేసుప్రభువు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి కాలినడకనే కానీ ఆ గుర్రపండ్ల మీదే కానీ ఘాటుల మీదే కానీ ఇలా పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ ఘాటుల మీద వెళ్ళేవారట యేసుప్రభువు ప్రాంతానికి. యేసుప్రభువు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో చాలా మంది గుంపులుగా కూడా కూడి ఉన్నారని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ రోజు యేసుప్రభువు ఎక్కడికి వస్తున్నాడు? శతాధిపతి గారు సమాజ మందిరం అధికారికి వస్తున్నాడు. వస్తూ ఉంటుండగా జనాలు పోగయ్యా ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో స్వస్థతలు పొందుకోవడానికి, ఆయన చేయబెడితే బాగా అవుతామని, ఆయన ముట్టుకుంటే బాగా అవుతామని, ఆయన నిలబడితే బాగా అవుతామని, ఆయన అడుగులో అడుగేస్తే బాగా అవుతామని, ఆయన వస్త్రాలు పట్టుకుంటే బాగా అవుతామని ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ యేసయ్య ఎప్పుడు కూడా కనికరించకుండా వెళ్ళలేదు, జాలి చూపించకుండా వెళ్ళలేదు. వెళ్ళిపో అని ఎక్కడ మాట్లాడలేదండి. వచ్చిన అందరితో మాట్లాడుతూ అందరినీ బాగా చేస్తూ మాట్లాడుతూ ఒక రోజు గడిచిపోయిందండి. ఈయన బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉంది. ఎవరు బిడ్డ? ఆయన బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉంది. ఎవరు దొరికిపోదామని వచ్చాడు? గంటల సేపటి పని అండి. ఎవరు గడవకపోతే గంటల్లో వెళ్ళిపోయాడు. గడవ ఒక రోజు అయిపోయిందండి, ఆగిపోయింది. రాత్రి ఊరుకున్నారా? ఊరుకోలేదండి. ఆ ప్రాంతంలో జనాలు చాలా మంది వచ్చారు. రాత్రి అంతా వాళ్ళతో గడిపాడండి యేసయ్య. రాత్రి పగలైపోయింది. తెల్లారిందా రావచ్చు కదా, రాలేదండి. తెల్లారి కూడా మనుషులతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ రోజు అయిపోయింది, ఆ రాత్రి అయిపోయింది. ఎన్ని రోజులు అయిపోయింది? 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు వచ్చిందండి. 3వ రోజు కూడా ఇంకా ప్రజలతో మాట్లాడుతూ ఏమున్నాడు. కానీ తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆ పిల్ల తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆ చిన్న అమ్మాయి తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసా? యేసుప్రభువుని దొరుకుకోవడానికి వచ్చి అక్కడే ఉన్నాడండి. హల్లెలూయా! ఎక్కడ ఉన్నాడండి? యేసుని దొరుకుకోదామని అక్కడే 2 రోజులు అయిపోయిందండి. 3 రోజులు మాట్లాడుతుంటే ఇంటికాడికి ఒక కబురు వచ్చింది. ఏమన్నా తెలుసా? అయ్యా ఈ కుమార్తె చనిపోయింది, ఆ బోధకుడిని ఇక్కడ బాధ రా. ఎన్ని రోజులు చచ్చిపోయింది? ఇప్పుడు యేసుప్రభువు అప్పుడు పోతే అవునా బతికే కదా. మరి యేసుప్రభువు దగ్గరికి యేసుప్రభువు రాకపోతే ఇంటికి పోయి డాక్టర్ గారు చూపెట్టొచ్చా లేదా? మనమైతే ఏం చేస్తామండి? డాక్టరే తీసుకోవద్దాం కదా. ఏదేమైనా సరే డాక్టర్ తీసుకోవద్దాం, ఏదైనా ప్రయత్నం చేస్తాం బతకాలి. కానీ మరి ఆయన ఎందుకు ప్రయత్నం చేయలేదు నాకు అర్థం కాదు. ఎందుకు ప్రయత్నం చేయకుండా దేవుడి మీద నమ్మకం. హల్లెలూయా! మంచి మాట చెప్పారు.
నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇది ఉంది కదండి, పైప్ ఉంది కదా, ఉదాహరణకి పైప్ ఉంది కదా. ఈ పైప్ మీద జాన్ డానియేల్ ఉన్నాడు కదా. ఇక్కడి నుంచి అక్కడి వరకు కింద పడకుండా నడవగలడు. ఆయన నడిచాడు, మీరు చూశారు. ఆయన నడిచినప్పుడు మీరు చూసినప్పుడు ఆయన మళ్ళీ మీకు ఒక ప్రశ్న ఇచ్చినట్టు, దీని మీదకి నేను నడవగలనని మీరు నమ్ముతున్నారని అడిగాడు అనుకో, మీరు ఏమంటారండి? నమ్ముతా ఉంటారు. ఒకసారి చూశారు కదా, నమ్ముతారని నమ్మరా? నమ్ముతారు కదా. రెండోసారి ఒక వ్యక్తిని ఎత్తుకొని ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచాడు. మళ్ళీ కిందిది, నేను ఇక్కడి నుంచి అక్కడ ఒక వ్యక్తిని ఎత్తుకొని నడవగలనని మీరు నమ్ముతారా అన్నాడు అనుకోండి, మీరు ఏమంటారండి? నమ్ముతాము అంటారు. అవునే కదా, ఎందుకంటే చూశారు కాబట్టి. మూడోసారి ఏమంటుందంటే, మీలో ఎవరైనా మీరు నమ్మారు కదా, నా మీద ఎక్కండి, నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వస్తా అన్నాడు అనుకోండి, ఎవరిని ఎక్కుతారా? ఎందుకు? చూశారు కదండి, నడవలేదా? నడిచినాడు కదా, నడవగా చూశారు కదా, మీరే సాక్ష్యం చెప్తారు, నువ్వు నడవగలవు అని మేము ఒప్పుకుందామని. మరి మీదకి ఎక్కావు, చూసావు కదా, పడేశాడా? పడేదే. మరి ఎందుకు నమ్మవు నువ్వు? చూసావు కదా, ఆయన నడిచాడు కదా, నడిచి అక్కడి నుంచి అక్కడికి ఒక బరువైన వ్యక్తిని నడుచుకుంటూ వెళ్ళాడు కదా, వెళ్ళి తిరిగి వచ్చాడు కదా, నువ్వు చూసావు కదా, నువ్వు నమ్ముతున్నాను అన్నావు. మరి నువ్వు ఎక్కువ అంటే ఎందుకు ఎక్కావు? అంటే నీకేం లేదు, దేవుని దగ్గరికి వస్తావు కానీ ఉన్నాడు దేవుడు, ఎప్పుడు బాగా చేస్తాడు కానీ పూర్తి నమ్మకం మాత్రం నీ జీవితంలో పూర్తిగా డిపెండ్ అయ్యే ఆలోచన నీకు. నువ్వు నా యొద్దకు వచ్చినట్టయితే నేను నీ యొద్దకు వస్తాను అన్నాడు. ఆయనలో నీవు ఉంటే నీలో ఆయన ఉంటానన్నాడు. నువ్వు ఆయనలో లేవు కాబట్టి ఆయన నీలో, మరి నీ జీవితంలో కార్యాలయాలు జరిగాయి. కానీ ఆయన ఏం చేశాడంటే, యేసయ్య వచ్చిందాక ఉండాలనుకున్నాడు. 3వ రోజుకి అప్పుడు వచ్చిందండి, బిడ్డ చనిపోయిందండి. అప్పుడు వచ్చేసిన ఆ వ్యక్తులు ఏమంటున్నారు, నువ్వు బోధకుని కష్టపెట్టుకు రా అన్నాడు. అప్పుడు యేసయ్య వీళ్ళతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు? ఒక మాట అన్నాడండి. ఏమో అన్నాడు అక్కడ, మీరు చదువుతారా? అయితే దేవుడు ఉంటుందండి. ఏం పడుతుందంట? ఇప్పుడు నీ జీవితంలో ఎప్పుడు భయమే ఉంటుందండి. ప్రతి విషయంలో భయం ఉంటుంది. కానీ ఆ దేవుడు చెప్తున్నాడు, ఏం పడుతుందంట? నువ్వు భయపడకపోతే నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావు. నీలో భయం ఉంటే నీకు నమ్మకం ఉండదండి. భయం ఉంటే నమ్మకం ఉండదు. నమ్మకం ఉండదు కదా భయం పని. నువ్వు భయపడకుము అన్నాడు యేసయ్య. వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్పిన మాటలు ఈయనతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య వాళ్ళ మాటలు విని, వాళ్ళు చెవరితో యేసయ్యతో మాట్లాడలే, ఈయనతోనే మాట్లాడుతున్నారు. అయ్యా నీ కుమార్తె చనిపోయింది, బోధకుడు బాధపడరా, మనం చేయాల్సిన పని చేయాలన్నా. ఆ మాట వీళ్ళతో మాట్లాడుతూ యేసయ్య అది చెప్పే మాటలు విని ఈయనతో అంటున్నాడు. ఈయన అప్పటికి ధైర్యం చెడిపోయాడు. ధైర్యం 3 రోజుల నుంచి ఉన్నా. ఒక్క గడియ నా ఇంటికి వచ్చినట్టే, ఒక్క గడియ వచ్చినుంటే నా కుమార్తె చనిపోయింది కదా, 12 సంవత్సరాల వయసు లేదా ప్రాయంలో నా బిడ్డ చనిపోయింది. అయ్యో 3 రోజుల నుంచి నేను కొరకు వెయిట్ చేస్తుంది, రాకపోయా, ఇంత చాలా చూపెట్టాక అని మనసులో వెళితే ఏదో వేదన ఉంటుందండి. ఉండదా? నువ్వు డాక్టర్ మా ఇంటికాడ ఆ పిల్లోడు లేస్తున్నాడు సార్, ఒకసారి వచ్చి ఇంజక్షన్ ఇచ్చిపోతే వస్తున్నా రాకపోతే నీకు కోపం వస్తున్నా రాదా? మీరే కూడా కోపం వస్తున్నా? కానీ కోపం వచ్చినట్టుగా తెలియదు కానీ కోపం రావచ్చు, బాధ లోపల తిట్టుకోవచ్చు. కానీ యేసయ్య మనసు ఎరిగిన దేవుడు కాబట్టి, ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఆయన జీవితంలో నువ్వు భయపడుకు అనగానే ఆయన ధైర్యం తెచ్చుకున్నాడని. హల్లెలూయా, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. వాళ్ళు ముట్టున్నాడు, రా సమాజ్ చేత. యేసయ్య ఏమన్నాడు? నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. కాబట్టి ఆయన ధైర్యంగా నిలబడినాడండి. నా బిడ్డ పోయినా నా యేసయ్య వస్తే నా బిడ్డ ఏమైందో ఆయన పిలిచి కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. యేసయ్యతో పాటు వెళ్ళాడా వెళ్ళలేదా? ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్యని తీసుకోవాలని వచ్చాడు. యేసయ్య వచ్చాడా? నష్టం కలిగింది నాకు వచ్చాడా? రాలే. నష్టం కలిగిపోయింది, అక్కడ నష్టం జరిగిపోయింది. బిడ్డ చచ్చిపోయింది, బిడ్డ బాగు చేయించుకుందామని వచ్చాడు. కానీ బిడ్డ చచ్చిపోయిందని సంగతి తెలిసింది. ఎన్ని రోజులు అయిపోయింది? 3 రోజులు అయిపోయింది. కానీ యేసయ్య వచ్చాడా? రాలేదు. మరి వాళ్ళు వచ్చి చెప్పారు, రాగే ఇంటికి పోదామని. పోయాడా? ఎవరితో
దొరకపోయాడు సమస్య విషయంలో ఎవరు దొరుకుపోవాలని వచ్చాడు? సమస్య ఎవరు వస్తే పోతుంది అనుకున్నాడు? ఈ దేవుని మందిరానికి నువ్వు దేని గురించి వస్తున్నావు? దేని గురించి వస్తున్నావు? ఇక నువ్వు వస్తే ఎవరు తీసుకున్నామని వస్తున్నావు? ఏసై ఇంటికి వస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ఏసై తీసుకుపోతున్నావు సమస్య విషయం. ఏసై నీతో పాటు తీసుకొని వెళ్తే నీ సమస్య సాల్వ్ అయిపోతుందా కాదా? నీ సమస్య సమస్యగానే ఉంటుంది, కానీ నీతో పాటు ఎవరు వస్తలేరు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వస్తే ఎవరిని తీసుకొని వెళ్ళాలి? ఎవరు తీసుకొని వెళ్ళాలి? ఎవరు తీసుకొని వెళ్ళాలి? ఎప్పుడైనా ఏసైని తీసుకొని వెళ్ళావా? ఏసైని ఎలా తీసుకుపోవాలి సార్ నాకు తెలియదు కదా. ఇప్పుడు ఏసై ఏమై ఉన్నాడయ్యా? ఏసై ఏమై ఉన్నాడు? ఇక్కడ ఏ వాక్యం అయితే తింటావు వాక్యాన్ని తీసుకొని వెళ్ళి ఇంటికాడ నీవు ప్రార్థన చేసే గదిలోకి వెళ్ళి ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి అక్కడ ఏసై నిలిచి ఉంటాడు, నీ సమస్యను సాల్వ్ చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ఉపదేశం ఇంట్లో ఏముంది అంటే దేవుడి సన్నిధి ఉంది కాబట్టి ఆ ఉపదేశం 3 నెలల్లో ఏమైపోయాడు? ఆశీర్వాదింపబడ్డాడంట. ఆ సంగతి ఎవరికి తెలిసిందా? ఏంటో దావీదుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? అయ్యో మన ప్రాంతానికి తీసుకొని వస్తే, మన ప్రాంతంలో నష్టం కలిగితే అక్కడ వదిలేసి వస్తే ఈ మందసం ఆశీర్వాదాలు కూడా ఇస్తుందా? హల్లెలూయా. ఈ మందసం ఆశీర్వాదాలు కూడా ఇస్తుందా? ఆ వ్యక్తి 3 నెలల్లో ఈ విధంగా ఆశీర్వదింపబడడానికి ఆ మందసమే కారణమా? అయితే ఆ మందసాన్ని మన పురానికి హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఏమనుకున్నాడండి? ఆ మందసం ఒక్కడుంటే ఆ వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు. అదే మందసం మన దేశంలో ఉంటే, మన ప్రాంతంలో ఉంటే, మన ప్రాంతము అదే మందసం నీ ఇంట్లో ఉంటే ఆశీర్వపడతావు లేదా? మందసం నీకు కావాలా కావద్దా? కావాలా కావద్దా? మన మందసం నీకు కావాలంటే నీ కుటుంబంతో కలిసి నువ్వు దేవుడిని ఆహ్వానించుకోవాలి. ఎక్కడైతే ఆయన నామమున 2 లేక 3 ఏకీవించుంటారో వారి మధ్యన ఆయన ఈరోజు మందసం అయి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నీలోకి రావాలి, నీ ఇంట్లోకి రావాలి, నువ్వు ఉంటున్న ప్రాంతంలోకి రావాలి అంటే నీ కుటుంబంలో నీవు ఆయనతో సావాసము కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఒక వ్యక్తి సావాసం కలిగి ఉంటే కుటుంబం అంతా కూడా సావాసంలోకి వస్తుందండి. ఈరోజు చాలా మంది హిందువులు ఇళ్ళలో మనం చూస్తా ఉంటాం. ఒక గుడి ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా దానికి స్థలం కేటాయిస్తారు. అవునా? ప్రతి ఒక్క ఇళ్ళలో హిందువుల ఇళ్ళలో దేవుళ్ళకు ప్రత్యేకమైన స్థలం ఉంది. దాంట్లో పరిశుద్ధంగా వెళ్తారు. దాన్ని వెళ్ళాలంటే ఒక నీటిగా తయారై స్నానం చేసిన తర్వాత దాన్ని మూకడమే కానీ ఆ ఉక్కడమే కానీ దాన్ని కడిగడమే చేస్తారంట. స్నానం చేయకుండా పోరాడి అది ప్రత్యేకంగా ఉండడం ఎవరు పడతారు పోరాడి పోతారా? దాన్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు? అక్కడ ఎవరున్నారని ఆ నీటిలో కూడా అలాంటిది ఒక సన్నిధి ఉండాలిగా. ఉండాలా లేదా? ఎంతమంది ఇళ్ళలో ఉందండి అలాంటి సన్నిధి? దేవుడి స్తోత్రం. ఇంకా నీళ్ళలో ఉందంట. ఆ సన్నిధికి ఎవరు దిగి వస్తారండి? దిగొచ్చి ఏం చేస్తాడు? నీ పరిస్థితులు అన్ని కూడా మార్చేస్తాడండి. ఓబేదోము ఇంట్లో దేవుడు ఉంటే ఆయన పరిస్థితి ఏమైపోయింది? ఆయన ఉదయం లేసంట దేవుడి సన్నిధికి వెళ్ళి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. మధ్యాహ్నం కాలిగుంట వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసామంట. సాయంకాల సమయం కాలిగుంటే అందరు కలిసి ప్రార్థన చేశారు. 3 నెలలు ఏమైపోయిందండి ఆయన పరిస్థితి? ఏమైపోయిందండి? 30 సంవత్సరాలు వచ్చిన అదే బైబిల్ మారది చదివితే కదా. ఆదివారం నాడు తీసుకపోయి టేబుల్ మీద చేసి కొడితే మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు దింపు అని తీసుకొని వచ్చేటోళ్ళు ఉన్నారండి. హల్లెలూయా. తిరిగేస్తారా అండి? తిరిగేస్తారా? తిరిగేసండి. బైబిల్ చదువుతున్న బైబిల్ ఉప్పుతుందండి. మరొక దొడ్డుగా అవుతుంది. చదవడంలో బైబిల్ చదువు 4 సంగానే ఉంటుంది. అంటే దేవుళ్ళు ఆశీర్వదింపబడుతున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీకు మీకు 2 విషయాలు చెప్పాను. దేవుడు నిన్ను దీవించాలంటే నీ ఇంట్లో ఏముండాలి? దేవుడి సన్నిధి. నువ్వు దేవుడి మందిరానికి వస్తే ఏం తీసుకొని వెళ్ళాలి? ఏసేం తీసుకొని వెళ్తే ఏం చేస్తాడు? ఏ సమస్య అయితే నీ ఇంట్లో ఉందో ఆ సమస్య లేకుండా చేసేస్తాడు. ఆ ఇంట్లో ఏముందంటే చిన్న అమ్మాయికి జబ్బు చేసింది. చిన్న అమ్మాయి ఏమైపోయిందంటే చనిపోయింది.
ఏమైపోయిందండి? చనిపోయింది. ప్రజలందరూ చూస్తున్నారు, అందరు గగ్గోలు పెట్టి ఏడుస్తా ఉన్నారు. చిన్న వయసులో ఉన్న అమ్మాయి, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ఊరోళ్ళందరూ వచ్చారు. ఆకిట్లో కూర్చొని కొంతమంది ఏడుస్తున్నారు, వండలో కూర్చొని కొంతమంది ఏడుస్తున్నారు, ఇంట్లో కూర్చొని కొంతమంది ఏడుస్తున్నారు, అమ్మాయి దగ్గర కూర్చొని కొంతమంది ఏడుస్తా ఉన్నారు, సోకాలు పెట్టి ఏడుస్తా ఉన్నారు. యేసు ప్రభువారు వచ్చాడండి. యేసు ప్రభువారు రావడంతోనే అక్కడ మంచి మాటలు మాట్లాడతాడు యేసయ్య. మీరు ఆ మాటలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటాయి. ఏమంటాడు ఒకసారి చదవండి. నేను సహజంగా వాక్యం చదివించను కానీ మీకు కొంచెం అర్థమవుతామని చదివిస్తాను. వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారులు చెప్పి పేతురు, యాకోబు సహోదరు యోహాను అన్న వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానివ్వగా సమాజ మందిరపు అధికారికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు. ఏం చేస్తున్నారంటండి? గొల్లుగా చాలా ఏడ్చుచు, ప్రలాపించుచు చూచి లోపలికి పోయి మీరు ఎలా గొల్లు చేసి ఏడుస్తున్నారు? ఈ చిన్నది హల్లెలూయా. ఏం చేస్తున్నట్టండి? నిద్రపోయి లేస్తారా లేవరా? యేసయ్య మన విషయంలో చూసే కనులు వేరు, మనం చూసే కనులు. యేసయ్య ఏం చూస్తున్నాడు ఆమె జీవితంలో? నిద్రపోతుందని చూస్తున్నాడు. అక్కడ ప్రజలు ఏం చూస్తున్నారు? ఆమెలో ఏం చూస్తున్నారు? ప్రజలు చనిపోయిందని చూస్తున్నారు. యేసయ్య ఏం చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు యేసయ్యకు మనం ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ఉన్నానండి, నువ్వున్నావు, నేనున్నాం, మనం ముగ్గురం ఉన్నాం. సరే, ముగ్గురు ఇంకిద్దరిని ఎక్స్ట్రా తీసుకుందాం, 5 మందిని తీసుకుందాం. ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ఇద్దరు అంటున్నారు సావలేదని, ఇద్దరు చచ్చిపోయాడు అంటున్నారు. ఇప్పుడు ఎవరు సాక్ష్యం చేస్తారు? కాబట్టి ఒక వ్యక్తి ఎక్కువ కావాలి. అవునా? ఒకసారి ఒక వ్యక్తి ఎక్కువ కావాలి, మెజారిటీ కావాలి. మెజారిటీ వైపే గెలుపుకుంటాడు. అవునా కదా? అయితే ఇంకొక వ్యక్తిని యాడ్ చేసుకుంటే ముగ్గురు చెప్పి సత్యం. ఇప్పుడు యేసయ్య ఒకటి చెప్పి సత్యం అవుతుంది అక్కడ అయితే వాళ్ళందరూ చూసారు, ఏడుస్తున్నారు, పట్టుకున్నారు, నాడి చూసారు, గుండె చూసారు, అన్ని చూసారు, కనుంటలేదు, మెరుగుతలేదు, పిలిచినా పలుకుతలేదు. కానీ యేసయ్య ఏమంటున్నారు? మరి వాళ్ళందరూ ఏం చేశారు ఇప్పటిదాకా? చనిపోయిందని ఇట్లా నచ్చిందా, నిద్రపోతుందా? నిజంగా ఆ శిశువు వచ్చి ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఆ తండ్రికి యేసయ్య ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ధైర్యంగా ఉండు, నమ్మిక మాత్రం ఉంచుమో అన్నాడు. అవును. వీళ్ళకి వచ్చి చూస్తే ఏం జరిగింది? ఆల్రెడీ చచ్చిపోయింది, ప్రజలందరూ వచ్చేసారు. ఇంకేం చేయాలి? ఆమె తీసుకుని బొంద పెట్టేశారు, అంతే. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నిద్రపోతున్నారు చూసి అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్రపోయేదాన్ని చూసి చేసేటోళ్ళం మనం. ఏడోసారి సమస్య నిద్రపోయేదండి. నిద్రపోతుందా లేచిపోతుంది. స్థిరంగా ఉండేది కాదండి. ఉంటుందా? సుట్టపొలు వచ్చింది అనుకోండి, మనకి సుట్టం వచ్చిందండి. చాలాసార్లు చెప్తా, సుట్టం వచ్చిందనుకో ఫస్ట్ రోజు ప్రేమతో చూసి మటన్ తెస్తాం, సెకండ్ రోజు ఏం చేస్తాం, 3వ రోజు ఏం చేస్తాం, చేపలు పెడతాం అనుకోండి, చేప దొరికేది వస్తాయి. 4వ రోజు ఏం చేస్తాం, 5వ రోజు ఏం చేస్తాం, 6వ రోజు, 7వ రోజు ఈ బొమ్మన్న కూడా మనం మర్యాద తగ్గితే ఏమవుతాడు? వెళ్ళిపోతాడా లేదా? అట్లాగే దేవుడికి మర్యాద ఇస్తూ సాతానుకు మర్యాద తక్కువ చేస్తే సాతాను మన దగ్గర ఉంటాడా? మరి సాతానుకు మనం మర్యాద ఎక్కువ దేవుడికి మర్యాద తక్కువ చేస్తే ఎవరు ఉంటారండి మన దగ్గర? ఇప్పుడు మనం ఎవరికి మర్యాద ఎక్కువ ఎవరికి ఇస్తున్నామండి? మరి ఎవరు ఉంటారు మన దగ్గర? సాతాను ఉంటాడు, దేవుడు ఉంటాడా? మరి దేవుడికి మర్యాద ఎక్కువ ఇస్తే ఎవరు ఉంటారండి? అందుకే దేవుడు ఏమన్నాడంటే రోమిలీ రాసిన పత్రికలో, దేవుణ్ణి ప్రేమించే వారికంట. ఎవరిని ప్రేమించే వారికి? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన ఎవరినెవరినైతే పిలుస్తాడో ఆ పిలువబడిన వారందరికంట మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి ఉంటాయి. దేవుడు ప్రేమిస్తే నీకేముంటాయి? సమస్తం ఉంటాయా లేదా? ఇప్పుడు ఆ తండ్రి ఎవరిని ప్రేమించి అక్కడ ఆగిపోయాడు? ఎవరిని ప్రేమించి ఆగిపోయాడు? ఎవరు
వచ్చాడు. వచ్చాడా? వచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ ఉన్నతో? ఎవరికి చెప్పాడు? అది పబ్లిక్ చెప్పాడు. చెప్పి ఆయన మాట నెరవేర్చుకున్నాడండి. పడుకున్నోళ్ళు ఎవరన్నా ఉన్నారండి. ఇప్పుడు ఆ చిన్నమ్మాయి పడుకుంది. ఏం పేరండి? సంధ్య ఏం చేసింది ఇప్పుడు? సంధ్య సంధ్య అని 2 సార్లు పిలిచిన అనుకో తక్కువ లేస్తున్నానే కదా. ఏం చేసింది ఆమె? పడుకుంది కాబట్టి. పడుకున్నామే లేస్తున్నానే కదా పిలిస్తే. ఇప్పుడు ఏస్తే ఏం చేశాడు? ఏం చేశాడు? అక్కడ మంచి పేరుంది ఆ పేరు కూడా. తల్లితో అదేనా? లే అనగా ఏం చేసిందామె? లే అనగానే లేచిందా కదా. ఇప్పుడు అక్కడ 10 చూశారు. లేచింది చూసారా? లేచింది చూసారా? అంతకుముందు ఏమంటున్నారు అక్కడ వాళ్ళు? మాట మాట్లాడుతుంటే చనిపోయిన దాన్ని చూసి నేను పడుకుందంటాడేంటి? అనుకోవచ్చా? అనుకోవచ్చా కదా. ఇప్పుడు నేను చెప్పిన మాటలో మీకు ఏమర్థమైందండి? యేసయ్యకు నీ ప్రతి పరిస్థితి తేటగా నువ్వు ఎప్పుడు వస్తావో, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు నీకు ఏం జరుగుతుందో, ఎప్పుడు నీకు విడుదల జరుగుతుందో, ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వస్తావో, ఎప్పుడు దేవుడిని దూషిస్తావో కూడా అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే నీకు డిజైన్ చేసింది ఆయన. నన్ను ఎందుకు నల్ల పుట్టించవచ్చు అని కొంతమంది అనుకుంటారు. అవునా కదా? అందరికి రెడ్డిగా పుట్టిస్తే ఆయనకి ఇష్టం కాలేదేమో. అప్పుడు ఆయన తయారు చేసినప్పుడు నల్ల పుట్టించాలనుకుందేమో. నువ్వు అంటే ఆయనకి ఇష్టం, అందుకే పుట్టించాలని. అవునా కదా? కొంతమంది నల్ల గుండెలో పెళ్లి చేసుకోవాలనుకో. అదంతా ఏమంటారు? కలర్ అది పర్మనెంట్ కలర్ అంటారు. ఒరిజినల్ కలర్ వేరు, ఒరిజినల్ కాని కలరు. ఇప్పుడు మా కలర్ ఎట్లుంటుంది? ఎర్రకున్నాక బట్టి ఎర్రగా కనిపించాలని కొంతమంది ఏం చేస్తారు? పేరు ఎలా ఉడుకుతారు, ఫోటో ఉడుకుతారు, అది ఉడుకుతారు. ఇప్పుడు కర్నూలు ఏం తక్కువ వాళ్ళ ముఖంలో ఒక కలర్ ఉంటుందండి. కలర్ కదా. ఎర్రగుండలకి ఇంత మరక అయింది అనుకో, ఆ మరక కనిపిస్తుంది. నల్లగుండలు కనిపిస్తుంది, అస్సలు కనిపిస్తుంది. నువ్వు ఎంత వెతికినా కనిపిస్తుందండి. మరకైతే ఏం కనిపించదు. కాబట్టి దేవుడికి ఆయన ఇష్టమైన రీతిలో ఆయన చేతులతో డిజైన్ చేశాడంటండి. హల్లెలూయా. ఏం జరిగింది? చనిపోయిన ఒక చిన్న అమ్మాయి లేచి సజీవంగా నిలబడగలిగింది. ఒక ఇంట్లో దేవుడి మందసం ఉంటే ఏం జరిగింది? ఒక వ్యక్తి ఆశీర్వదింపబడి ఉంటున్నాడు. చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. హల్లెలూయా. కథ చెప్తాను మీకు. చాలాసార్లు విన్నారో ఏమో ఈ కథ. వింటే ఆఫ్ చేయండి అని చెప్పండి, వినకపోతే కంటిన్యూ చేయండి చెప్పండి. రాజులు తెలుసు కదండి? రాజులు తెలుసా? రాజులు అంటే ఎవరు సపోర్ట్ చేస్తాడు? మాకు ఇక్కడ తెలుసా రాజు? మా ఊళ్ళో రాజులు లేరు కదా, మా సర్పంచులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు కాదండి నేను చెప్పే కథ, రాజుల కాలం కథ చెప్తున్నా. ఎప్పటి కదా? రాజుల కాలం కథ చెప్తా ఉన్నా. రాజులకు కొన్నిసార్లు పిచ్చి పిచ్చి కోరికలు పుడతాయండి. ఏం పుడతాయి? పిచ్చి పిచ్చి కోరికలు పుడతాయండి రాజులకు. పిచ్చి